జై వాసవి జై జై వాసవి. ఈరోజు కడప శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 3వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము. అన్నపూర్ణాదేవి అనగానే మనకు గుర్తొచ్చేది అమ్మ. ఆ అమ్మ చల్లని చూపులతో పాడి పంటలు కానీ వర్షాలు కానీ బాగా పడడం వల్ల ఈరోజు రైతాంగం అయితేనేమి ప్రజలైతేనేమి సుఖ సంతోషాలతో చాలా వర్ధిల్లుతున్నారు. అలాగే ఈరోజు అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందాలని ఈరోజు 3వ రోజు కూడా జనాలు బాగా భక్తాదులు విరివిగా పాల్గొన్నారు. రోజు రోజుకు విరివిగా పాల్గొంటూ అమ్మవారు దర్శించుకుంటూ అలాగే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి. పరిటాల వెంకటరమణయ్య, దసరా కమిటీ చైర్మన్, కడప. జై వాసవి జై జై వాసవి. నేడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అమ్మవారి చలయందు 3వ రోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకార రూపంన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అలంకరించుకొని ఈరోజు అనేక మంది భక్తాదులు కూడా నిన్న కానీ ఈరోజు కానీ పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అన్నపూర్ణాదేవి అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నటువంటి అక్షర సత్యానికి తార్కాణం. ఏదైతే అన్నపూర్ణాదేవి ఇప్పుడే చైర్మన్ గారు చెప్పినట్టు పాడి పంటలు పసిడి కాంతులతో మనం ఏదైతే సుభిక్షంగా రైతు సుభిక్షంగా ఉంటాడో ఆ రైతు ద్వారా అన్ని వర్గాల ప్రజలకు కడుపు నిండా మంచి ధాన్యం కానీ మంచి వస్తువులు కానీ ఈ యొక్క ఫుడ్కి సంబంధించినటువంటి అన్నం అనేది మన యొక్క జీవితం మన యొక్క జీవనానికి మూలాధారం. అలాంటి మూలాధారమైనటువంటి అన్న ప్రసాదాన్ని మనము ఆ తల్లి చల్లని చూపులతో రైతాంగం పైన పాడి పంటలు వర్షాలతో ఈ యొక్క భూమి అంతా కూడా సుభిక్షమై యావత్ భారతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా సుభిక్షంగా ఉండాలని ఇక్కడ అన్నపూర్ణాదేవిని అలంకరించుకొని ఆ తల్లికి మేము శరణు వేడుకోవడం జరుగుతుంది. కాబట్టి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో 9 రోజుల పాటు నవ దేవతలకు అలంకారాలు చేసుకొని పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అమ్మవారి శాలకు ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ చల్లని తల్లి యొక్క కరుణ కటాక్షంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
జై వాసవి, జై జై వాసవి.